నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను కవిత. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు టీడీపీకి 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆశల పల్లకీలో ఉన్న టీడీపీ నాయకుల ఆశలు తీరుతాయా? తెలంగాణ మంత్రులు జూన్ 2 అంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎన్నికలకు ముందే విజయకాంత్ ఎందుకు ఢీలా పడుతున్నారు? కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఈ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా కెమెరాకు చిక్కిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు మారడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలనను గాలి కొదిలేసి విపక్ష ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో కొనుగోలు చేసే వ్యాపారం మొదలుపెట్టారు. చంద్రబాబు నిస్సిగ్గు వ్యాపారం. కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేల కొనుగోలు. ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఆఫర్. అడిగినోడికి అడిగినన్ని పనులు. శాఖల పర్యవేక్షణను గాలికొదిలేసిన మంత్రులు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపైనే మంత్రుల దృష్టి. ఎవరెక్కువ మందిని కొంటారో మంత్రులకు పోటీ పెట్టిన సీఎం. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. రైతులు ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్న పరిస్థితి. తాగడానికి గుక్కెడు నీళ్ల కోసం జనం అల్లాడుతున్నారు. ఈ సమస్యలన్నీ సీఎం చంద్రబాబు గాలికొదిలేశారు. మంత్రులకు వాళ్ల శాఖలకు సంబంధించిన పనులు పక్కనబెట్టి ఎమ్మెల్యేల కొనుగోలు బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు, ఎవరెక్కువ మందిని కొంటారోనని పోటీ పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అడ్డగోలుగా ఎమ్మెల్యేలను 100 కోట్లు పెట్టి కొంటున్నారు. భూమా నాగిరెడ్డి నుంచి సునీల్ వరకు అందరికీ 20 నుంచి 30 కోట్లకు డీల్ కుదిర్చి కొనుగోలు చేశారని టీడీపీలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు సమాచారం. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, వాళ్లు ఎంత దోచుకోవడానికైనా ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇస్తున్నారు. ఉపాధి హామీ నుంచి కాంట్రాక్టు పనుల వరకు ఎమ్మెల్యేలకే నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తామని నిస్సిగ్గుగా చెప్తున్నారు. అడ్డగోలుగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యాపారానికి చంద్రబాబు ఎందుకు ఒడిగడుతున్నారు? దీనికి ఇంటా బయట చెప్తున్నది ఒక్కటే మాట: లోకేష్ కోసం. గత ఎన్నికల్లో రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, వెనకబడిన జిల్లాల అభివృద్ధి అంటూ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. వచ్చే 2 ఏళ్లలో 1,00,000 కోట్ల అప్పు తప్ప ఇక చేసేదేం లేదని చంద్రబాబు కూడా అర్థమైపోయినట్టుంది. దీంతో జనంలో విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడిన విషయం సొంత సర్వేల్లోనూ తేటతెల్లమవుతోంది. ఈ పరిస్థితుల్లో 2019లో కుమారుడు లోకేష్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే గెలవడం దుర్లభమనే విషయం బాబుకు బాగానే అర్థమవుతున్నట్టుంది. అందుకే అసలు ప్రతిపక్షమనేదే లేకుండా చేస్తే అన్న దిక్కుమాలిన ఆలోచనకు దిగినట్టు కనిపిస్తోంది. సింగపూర్ తరహాలో ప్రతిపక్షం లేకుండా చేస్తామని పార్టీ సమావేశాల్లో చంద్రబాబు చెప్తున్నారు. అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజల గొంతు వినిపిస్తుండడం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. విపక్ష ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందనేది అందరికీ కలిగే ధర్మ సందేహమే. ఏపీ ప్రభుత్వం కడుతున్న అవినీతి రిజర్వాయర్ నుంచి కోట్ల కట్టలు పారుతున్నట్టు సమాచారం. పట్టిసీమ టెండర్ను చంద్రబాబు ప్రభుత్వం 22% అధిక ధరకు ఖరారు చేసింది. ఇందులో బహిరంగంగానే 400 కోట్లు దోచేశారని చెప్పుకుంటున్నారు. ఇక జీవో 22 ద్వారా సాగునీటి ప్రాజెక్టు అంచనాలు అడ్డగోలుగా సవరించి 6,000 కోట్ల రూపాయలకు పెంచారు. దీన్ని గ్రహించే 2 సీఎస్లు ఆ ఫైల్స్ పై సంతకాలు చేసేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీన్ని క్యాబినెట్లో పెట్టి మరీ చంద్రబాబు అడ్డగోలు అంచనాలకు ఆమోదముద్ర వేయించారు. ఇలా కొల్లగొట్టిన కోట్లతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. సతీష్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిత తనపై చేసిన ఫిర్యాదుపై రోజా వివరణ ఇచ్చారు. ఆ ఎమ్మెల్యేను ఉద్దేశించి తాను ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని రోజా కమిటీకి వివరించారు.
ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై సభా హక్కుల కమిటీ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సాగిన సమావేశంలో రోజా తన వాదనను బలంగా వినిపించారు. సభా నిబంధనలు, ప్రొసీజర్స్ ని రోజా కమిటీ ముందు ప్రస్తావించారు. ఇతర సభ్యులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రోజా కమిటీ దృష్టికి తెచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అనితను అవమానించే రీతిలో తానెటువంటి వ్యాఖ్యలు చేయలేదని కమిటీకి రోజా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మహిళా సమస్యలపై పోరాడే తాను మరో మహిళను ఎలా కించపరుస్తానని ప్రశ్నించినట్టు సమాచారం. రిషితేశ్వరి, కాల్మనీ అంశాలను తాను ప్రస్తావిస్తున్నందుకే తనను టార్గెట్ చేశారని రోజా కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అనితకు తనపై కోపం ఉంటుందని తాను అనుకోవడం లేదని కమిటీకి వివరణ ఇచ్చినట్టు సమాచారం. తనపై అనిత ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేశారని అనుకోవడం లేదని, ఆమె వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారనే అనుమానాన్ని రోజా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అనితపై తానెటువంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ తాను చేశానని ఆమె భావిస్తే వాటిని వెనక్కి తీసుకోవడానికి సిద్ధమేనని కమిటీకి రోజా తెలిపినట్టు సమాచారం. అసెంబ్లీ ఫుటేజ్ ని యథాతథంగా ఇవ్వకుండా సబ్ టైటిల్స్ ఇవ్వాల్సిన అవసరమేంటని రోజా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత సభలో రికార్డ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాకి ఎలా చేరాయో తెలుసా అని కమిటీని రోజా అడిగినట్టు సమాచారం. మరోవైపు సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు మీడియాకు వెల్లడించారు. కమిటీ నివేదికను తాము స్పీకర్కు అందిస్తామని, దానిపై సభ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆమె గారు ఇచ్చిన వివరణని మేము నోట్ చేసుకున్నాం. మాకున్నటువంటి ఏదైతే డైరెక్షన్స్ వచ్చాయో వాటిని ఆధారంగా చేసుకుని మేము చర్చించినటువంటి ప్రతి అక్షరం కూడా ఒక నివేదిక రూపంలో మరలా ఇంకోసారి మేము కూర్చుని ఆ నివేదికను తయారు చేసి మరలా స్పీకర్ గారికి మేము అందజేయడం, ఇది నా బాధ్యత. నేను కేవలం నన్ను స్పీకర్ గారు అపాయింట్ చేసినటువంటి వ్యక్తిని, చైర్మన్ని, ఏదైతే స్పీకర్ గారు నాకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారో, గైడ్ లైన్స్ ఉన్నాయో వాటికి లోబడి నా యొక్క బాధ్యతలు నేను నిర్వహించాను. అందులో నాకు నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండవు. నాతో పాటు ఉన్నటువంటి కమిటీ సభ్యులు మేమందరం మరొకసారి కూర్చుని వాటిని సవివరమైనటువంటి రిపోర్ట్ తయారు చేసి మరలా మా స్పీకర్ గారికి నేను అందజేయడం. ఏదైతే అక్కడ కమిటీ రికార్డు ఏమైతే అయినాయో అక్కడ మాకు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారము వారు మేడం గారు చెప్పినటువంటివి కూడా అన్నిటి కూడా పరిగణలోకి తీసుకుంటాము. వారు చెప్పిన ప్రతి విషయానికి కూడా అక్కడ స్పందించి ఏదైతే అది రికార్డ్ చేస్తామో అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయం కూడా మేము గౌరవ స్పీకర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. వారు ఎందుకంటే ఒక నియమ నిబంధనలు పెట్టిన తర్వాత అతిక్రమించి మేము బయటకు వచ్చి చెప్పడం కూడా సబబు కాదు కాబట్టి ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని మొత్తం రికార్డ్ చేశారు. 7 సభ్యులున్న ప్రివిలేజ్ కమిటీలో బాలకృష్ణ, జ్యోతుల నెహ్రూ హాజరు కాలేదు. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు రామకృష్ణ, జనార్దన్ రెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక స్పీకర్కు అందజేసిన తర్వాత వచ్చే శాసనసభ సమావేశాల్లో దాన్ని సభ ముందుంచుతారు. చంద్రకాంత్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం విస్తరణకు ముహూర్తం ఖరారైందా? మంత్రి కావాలని కలలుగంటోన్న టీడీపీ నాయకుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయా? చంద్రబాబు మైండ్లో ఎవరున్నారు? పైరవీలు చేసుకుంటున్న వారిని పదవులు వర్తిస్తాయా? ఆశల పల్లికలు టీడీపీ నాయకులు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ స్వయంగా ప్రకటించిన చంద్రబాబు. మైనార్టీలను కేబినెట్లోకి తీసుకుంటామని ప్రకటన. పదవుల కోసం జోరెందుకున్న పైరవీలు. చిన్నబాబుకు అవకాశం ఉంటుందని ఊహాగానాలు. మంత్రివర్గంలో ప్రస్తుతం 6 ఖాళీలు. పూర్తి స్థాయిలో మంత్రివర్గం కొలువుదీరుతుందని అంచనాలు. విజయవాడలో ఈ మధ్య జరిగిన ముస్లిం సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ముస్లింను త్వరలోనే మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. 2014 ఎన్నికల్లోపు టీడీపీ తరపున మైనార్టీ వర్గానికి చెందిన వారెవరూ ఎమ్మెల్యేగా ఎన్నికలు కాలేదు. ఈ మధ్య కాలంలో ఎంఏ షరీఫ్ను చంద్రబాబు ఎమ్మెల్సీ చేశారు. ఈ మధ్య వైఎస్ఆర్సీపీకి చెందిన జలీల్ ఖాన్ పచ్చకండువా కప్పుకున్నారు. మంత్రి పదవి ఆశించే జలీల్ ఖాన్ విజయవాడలో ముస్లిం సమ్మేళనం ఏర్పాటు చేశారని అంతా చెవులు కోరుకుంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన నాయకులెవరూ జలీల్ ఖాన్ మంత్రి పదవి ఇవ్వడంపై సుముఖంగా లేరు. ముస్లిం సమ్మేళనం వెలవెలపోవడంతో సీఎం కూడా జలీల్ ఖాన్ పై నమ్మకం పోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంఏ షరీఫ్ కు మంత్రి పదవి గ్యారంటీ అని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు.
చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల ప్రకారం త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్న టీడీపీ నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరికి తోచిన మార్గాల్లో వారు చంద్రబాబు దృష్టిలో పడేందుకు నానాపాట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో చంద్రబాబుతో కలిపి 20 మంది మంత్రులున్నారు. మరో 6గురిని కేబినెట్లోకి తీసుకునే వెసులుబాటు ఉంది. అధికారం చేపట్టి 2 ఏళ్లు కావస్తుండటంతో మంత్రివర్గంలో ఖాళీలను భర్తీ చేయాలని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తోంది. మరోవైపు ఈసారి విస్తరణలో లోకేష్కు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మైక్ దొరికితే చాలు లోకేష్ను మంత్రిని చేయండని లోకేష్ భజన మండలి నొక్కి చెప్తోంది. అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేస్తామని, ఆ స్థానం నుంచి లోకేష్ను గెలిపించుకుంటామని కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రకటనలు కూడా చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ కోటాలు ప్రస్తుతం యనమల, నారాయణ మంత్రులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అనేక మంది సీనియర్లు ఈ మధ్య కాలంలో పెద్దల సభలోకి ప్రవేశించారు. పయ్యావుల కేశవ్, గాలి ముద్దు కృష్ణమనాయుడు, శిల్పా చక్రపాణి రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాబు రాజేంద్ర ప్రసాద్, అంగర రామ్మోహన్ గౌడ్, టీడీ జనార్దన్, ఎంవీవీఎస్ మూర్తి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ సంధ్యారాణి కోరుతున్నారు. ఉన్నది 6 ఖాళీలు, ఆశిస్తున్న వారు 10ల సంఖ్యలో ఉండటంతో ఎవరికి పదవి దక్కుతుందో, చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారో అన్నది టీడీపీ వర్గాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. స్వామినాయుడు, కరెస్పాండెంట్. విశాఖ టీడీపీ నేతలు పదవుల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్నారా? పొరుగు జిల్లా వారు పార్టీ ఆఫీస్ కోసం స్థలాలు అడుగుతుంటే ఉన్న స్థలంలో కార్యాలయం నిర్మించేందుకు విశాఖ నేతలు ఎందుకు పోటీ పడుతున్నారు? విశాఖ టీడీపీలో ఏం జరుగుతోంది? గ్రూపులుగా విడిపోయిన జిల్లా టీడీపీ, 5గురు నాయకులు, 10 గ్రూపులుగా వ్యవహారం. విశాఖ పార్టీ కార్యాలయం మాటున రాజకీయాలు. జిల్లా ఆఫీసు కొత్త భవన నిర్మాణంపై పోటీ పడుతున్న నాయకులు. మంత్రి పదవి ఆశిస్తున్న ఎంఈవీఎస్ మూర్తి. గ్రూపు తగాదాలతో బెంబేలెత్తుతున్న కార్యకర్తలు. విశాఖ టీడీపీలో గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో 2 మంత్రులతో 2 గ్రూపులుండగా తాజాగా ఎమ్మెల్సీ ఎంఈవీఎస్ మూర్తి మంత్రి పదవి ఆశిస్తూ రాజకీయాన్ని రంజుగా మార్చేస్తున్నారు. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చంద్రబాబు చెప్పడం, త్వరలోనే కాకినాడ, తిరుపతి, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో విశాఖ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ ఎంఈవీఎస్ మూర్తి ఈ దఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. విశాఖ టీడీపీలో తెరచాటు వ్యవహారాలు నడిపే క్లాస్ 1 కాంట్రాక్టర్ వెంకట్రావు మేయర్ పదవి ఆశిస్తుండడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళిద్దరూ చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న ఆలోచన చేస్తున్నారు. అప్పుడెప్పుడూ టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో విశాఖ టీడీపీ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయాన్ని వాస్తు నిపుణులకు చూపించారు. వాస్తు దోషం వల్లే టీడీపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ భవనాన్ని కూల్చి మళ్లీ కడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వాస్తు పండితుడు సూచించాడు. అంతే, హడావిడిగా భవనాన్ని కూల్చారు. ఈలోపు ఎన్నికలు రావడం, టీడీపీ అధికారం చేపట్టడం, కళ్లు మూసి తెరిచేలోపు 2 ఏళ్లు పూర్తి కావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మంత్రి పదవి ఆశిస్తున్న ఎంఈవీఎస్ మూర్తి, మేయర్ పదవి ఆశిస్తున్న వెంకట్రావు పార్టీ ఆఫీస్ భవనాన్ని కట్టిస్తామని పోటీ పడుతున్నారు. పార్టీ కార్యాలయం విషయానికొస్తే నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణం కొనసాగుతోంది. టీడీపీ ఆఫీసున్న ప్రాంతంలో కొండను 6 నెలలుగా తవ్వుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. 6 నెలలుగా తవ్వకాలు జరుగుతున్నా ఇంతవరకు పునాది రాయి పడకపోవడం విచిత్రం. పార్టీ కార్యాలయం ఎప్పుడు నిర్మిస్తారో, ఎవరు అందులో కూర్చుంటారో తెలియని గందరగోళం టీడీపీని పట్టిపీడిస్తోంది. తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైందా? మార్పులు చేర్పులు ఎప్పుడు జరగబోతున్నాయి? కేసీఆర్ కేబినెట్లో కొత్తగా చేరేవారు ఎవరు? వేటు ఎవరిపై పడనుంది? తెలంగాణ మంత్రుల్లో మొదలైన టెన్షన్. జూన్ 2 తర్వాత క్యాబినెట్లో మార్పులని ప్రచారం. కొందరిపై వేటు తప్పదని ఊహాగానాలు. కొత్త వాళ్లను చేర్చుకోవాలంటే పాత వారిపై వేటు పడాల్సిందే. కొత్త వారికి ఛాన్స్ ఇస్తానని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్. వేటు లిస్టులో ఉప ముఖ్యమంత్రి. జూన్ 2 తెలంగాణకు చాలా కీలకమైన రోజు. తెలంగాణ ఆవిర్భవించింది ఆ రోజే. ఈ జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతుంది. జనాల్లో సంబరాలు ఎలా ఉన్నా ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో కొందరికి టెన్షన్ పట్టుకుంది. జూన్ 2కు ముందు లేదా తర్వాత తెలంగాణ కేబినెట్ లో మార్పులు ఖాయమని చాలా రోజులుగా ప్రచారం సాగుతుంది. అయితే 2 ఏళ్లు సమయం ఇవ్వకుండా మంత్రివర్గంలో మార్పులు చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో
జూన్ 2 తర్వాతే మార్పులుంటాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గడిచిన 2 ఏళ్ల కాలంలో కేబినెట్ లో వేటు ఒక్కరిపైనే పడింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగించి ఆ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా నియమించారు కేసీఆర్. తెలంగాణ కేబినెట్ లోకి కొత్తగా కొందరిని తీసుకుంటానని కేసీఆర్ అనేకసార్లు బహిరంగంగానే ప్రకటించారు. పుష్కరాల సందర్భంగా ధర్మపురిలో జరిగిన సభలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి గ్యారంటీ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. నిజానికి కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో కొప్పుల ఈశ్వర్ ఉంటారని జోరుగా ప్రచారం సాగింది. ఈక్వేషన్స్ మారటంతో ఆయనకు కేబినెట్ లో స్థానం దక్కలేదు. కేబినెట్ లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాతే చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు చేపట్టారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేబినెట్ లో తనకు చోటు లభిస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ ఆశతోనే ఆయన టీఆర్ఎస్ లో చేరినట్టు తెలుస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి పదవి తప్ప దాదాపు అన్ని పదవులు పొందారు. కేసీఆర్ కేబినెట్ లో చేరడం ద్వారా తన చిరకాల కోరిక నెరవేర్చుకోవాలన్నది ఎర్రబెల్లి ఆకాంక్ష. ఇలాంటి వారితో పాటు టీఆర్ఎస్ లో మరికొందరు కూడా మంత్రి పదవుల రేసులో ఉన్నారు. తెలంగాణ కేబినెట్ లో ముఖ్యమంత్రి సహా 18 మందికి మాత్రమే చోటుంది. కేబినెట్ లోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలన్నా ఉన్నవారికి ఉద్వాసన పలకాల్సిందే. గ్రేటర్ మంత్రుల్లో 2, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రుల్లో ఒకరిపై వేటు పడుతుందనే ఊహాగానాలు తెలంగాణ భవన్ లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న 2 ఉప ముఖ్యమంత్రుల్లో ఒకరిని తొలగిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంటుంది. మరి కేసీఆర్ ఆలోచన ఏంటో? మంత్రివర్గంలో ఉండేది ఎవరో, ఊడేది ఎవరో. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైన్ అంశంపై సీఎం కేసీఆర్ కు కౌంటర్ గా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రెజెంటేషన్ కు సిద్ధమవుతోంది. ప్రెజెంటేషన్ ఎలా ఉండాలనే అంశంపై కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇరిగేషన్ నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే ఈ ప్రెజెంటేషన్ ఎవరు ఇవ్వాలనే అంశంపై హస్తం నేతల్లో స్పష్టత లోపించింది. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రెజెంటేషన్ కొనియాడిన కాంగ్రెస్ నేతల వ్యవహారంపై హైకమాండ్ దృష్టి సారించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఇరిగేషన్ ప్రెజెంటేషన్ కు దూరంగా ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్ తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల రీడిజైన్ తో కాంగ్రెస్ ఎందుకు విభేదిస్తుందో వివరణ ఇచ్చేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టుల అంశంపై కాంగ్రెస్ విధానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారానే వివరణ ఇవ్వాలనుకుంటోంది. ఇదే అంశంపై మంగళవారం గాంధీభవన్ లో పలువురు ఇరిగేషన్ నిపుణులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ఇతర సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గతంలో పనిచేసిన ఇరిగేషన్ శాఖ మాత్యులు పొన్నాల లక్ష్మయ్య గారు, సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఎక్స్పర్ట్స్ కమిటీ తోటి కాంగ్రెస్ పార్టీ సమావేశం అవ్వడం జరిగినది. తప్పులే లేకపోతే, అవినీతి బయటపడుతుందనే ఆందోళన లేకపోతే ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మంత్రి తారక రామారావు గారు ఉలిక్కిపడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రజెంటేషన్ ఇస్తుందనంటే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? త్వరలోనే డేట్ ప్రకటిస్తాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇరిగేషన్ శాఖలో ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలని ఆసరాగా తీసుకొని జరుగుతున్న అవినీతిని, లేని పారదర్శకతని, అమలు నోచుగానటువంటి పథక రూపకల్పనని కాంగ్రెస్ ఇచ్చే ప్రెజెంటేషన్స్ నిర్దిష్టంగా ఉండాలని ఈ భేటీలో పాల్గొన్న పార్టీ సీనియర్లు సూచించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన వాటిలో కాంగ్రెస్ విభేదిస్తున్న అంశాలను గుర్తించి వాటిపై పార్టీ వైఖరిని స్పష్టం చేసేలా ప్రెజెంటేషన్ ఉండాలని నేతలు నిర్ణయించారు. ఈ ప్రెజెంటేషన్ను ఈ నెల 9వ తేదీన గాంధీభవన్ ప్రాంగణంలోని ప్రకాశం హాల్లో కానీ, ఇందిరాభవన్లో కానీ ఏర్పాటు చేసేందుకు టీపీసీసీ రెడీ అవుతోంది. అయితే ఈ ప్రెజెంటేషన్ను ఎవరు ఇవ్వాలనే అంశంపై మాత్రం కాంగ్రెస్ సీనియర్లలో స్పష్టత లోపించింది. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రెజెంటేషన్ ఇవ్వాలనేది సీనియర్ల అభిప్రాయం. ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ప్రిపేర్ కావాలంటూ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సూచించినట్టు సమాచారం. ఇక సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ బాగుందంటూ కితాబిచ్చిన కాంగ్రెస్ నేతల వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి పార్టీ నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం.
అసెంబ్లీలో ప్రెజెంటేషన్ సరికాదంటూ స్పీకర్కు సీఎల్పీ ఇచ్చిన లేఖలో పార్టీ నల్గొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంతకం చేయలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అంగీకరించారు. సీఎం కేసీఆర్ ప్రెజెంటేషన్ను బాయ్కాట్ చేసిన సీఎల్పీ చర్యను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పార్టీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ తప్పుపట్టిన అంశాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నేతలకు హైకమాండ్ నోటీసులు ఇవ్వకపోవచ్చు, కానీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం ఈ ఇద్దరు నేతలను వివరణ కోరవచ్చనేది హస్తం నేతల అభిప్రాయం. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటోన్న డీఎండీకే నేత విజయకాంత్కు ఎన్నికలకు ముందే ఎందుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి? సీనియర్లంతా తిరుగుబాటు బావుట ఎగరవేయడానికి కారణమేంటి? విజయకాంత్తో పొత్తు విషయంలో వైగో పునరాలోచన చేస్తున్నారా? తమిళనాట ఏం జరుగుతోంది? విజయకాంత్కు ఎదురు దెబ్బలు, డీఎండీకేలో తారాస్థాయికి చేరిన సంక్షోభం, వలస బాట పట్టిన డీఎండీకే సీనియర్లు, వైగోతో పొత్తును తప్పుపడుతున్న డీఎండీకే నాయకులు, ఎన్నికలకు ముందే బలహీనపడుతున్న డీఎండీకే కూటమి, తమిళనాట కింగ్ కావాలని కలలు కంటున్న కెప్టెన్ విజయకాంత్ నౌక ఎన్నికలకు ముందే మునిగిపోతున్నట్టు కనిపిస్తోంది. అన్నా డీఎంకేకు తాము ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న విజయకాంత్ త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తానని ప్రకటించారు. తమ వైపు రావాలని బీజేపీ, డీఎంకే ఎంత నచ్చజెప్పినా ససేమిరా అన్నారు. ఒంటరి పోరని చెప్పిన 2 రోజులకే వైగోకు చెందిన ప్రజా సంక్షేమ కూటమితో జట్టు కట్టి తానే సీఎం అభ్యర్థినని ప్రకటించుకున్నారు. వైగోతో కూటమిగా ఏర్పడ్డం డీఎండీకేలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. జయలలితను మళ్లీ సీఎంగా గెలిపించేందుకే విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమితో జట్టు కట్టారని డీఎండీకే సీనియర్లు ఆరోపిస్తున్నారు. వైగో అన్నా డీఎంకే కోవర్ట్ అని, ఆ పార్టీ నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకుని విజయకాంత్ డీఎంకే వైపు వెళ్లకుండా అడ్డుకున్నారని డీఎండీకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై నచ్చజెప్పినా విజయకాంత్ వినకపోవడంతో సీనియర్లంతా తిరుగుబాటు బావుట ఎగురవేశారు. సీనియర్ నాయకులు, వారి వెంట పార్టీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో డీఎంకేలో చేరుతున్నారు. దీంతో 12 మంది జిల్లా కార్యదర్శులు, 5 ఎమ్మెల్యేలను విజయకాంత్ పార్టీ నుంచి బహిష్కరించారు. వీళ్లంతా కూడా డీఎంకేలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు పార్టీని వీడటం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. డీఎండీకేలో చోటు చేసుకున్న సంక్షోభం కారణంగా దాదాపు 16 జిల్లాల్లో ఓటు బ్యాంకుకు గండిపడ్డం స్పష్టంగా కనిపిస్తోంది. డీఎండీకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తున్న ప్రజా సంక్షేమ కూటమి కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. విజయకాంత్తో పొత్తు పెట్టుకుని ద్రవిడ ఓట్లను చీల్చాలని భావించిన ప్రజా సంక్షేమ కూటమి ఇప్పుడు క్యాడర్ లేని డీఎండీకేతో పొత్తుపై తర్జన భర్జనలు పడుతోంది. డీఎండీకే నాయకులు, కార్యకర్తలంతా డీఎంకే బాట పట్టడంతో తమిళనాట ఏం జరగనుందనేది అందరికీ ఆసక్తిగా మారింది. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 4th ఎస్టేట్ చూద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.